కార్పొరేట్ విద్యారంగానికి దీటుగా ప్రతి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కనీసం వసతులు కరువయ్యాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు స్పందించారు. మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతలు, స్టేట్ ఆడిట్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో అధికారులు కలియదిరిగి హాస్టల్ నిర్వహణ రికార్డులు, నాణ్యమైన భోజన సౌకర్యాలు, నిల్వ సరుకులు, వసతి, మౌలిక వసతులను పరిశీలించారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ గిరిజన పాఠశాల గర్ల్స్ మహబాద్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయన్న సమాచారం మేరకు ఈరోజు ఉదయం నుండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు మరియు ఆడిట్ డిపార్ట్మెంట్ వారితోని తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు తనిఖీల్లో తేలింది ఏంటి అంటే ఈ హాస్టల్ ప్రెమిసెస్లో మరియు స్కూల్ ప్రెమిసెస్లో నీట్నెస్ లేదు. కిచెన్, వంటగదులలో కూడా సరిగా నీట్నెస్ లేదు. తర్వాత బాత్రూమ్స్ అవి కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు. కొన్ని తలుపులు లేవు, తలుపులు ఇరిగిపోయినాయి, బాత్రూమ్ తలుపులు. అలాగే లాట్రిన్కి సంబంధించినవి కూడా కొన్ని బేసిన్స్ పలికిపోయి ఉన్నాయి. తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్యాడ్స్ పెట్టడం, తర్వాత అట్లాంటివి కూడా నీట్గా మెయింటైన్ చేయట్లేదు. స్టాక్లో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి, జీసీసీ నుంచి వచ్చినటువంటి స్టాక్ కూడా వచ్చిన రికార్డు కూడా సరిగా మెయింటైన్ చేయట్లేదు. పిల్లలకి మెనూ ప్రకారంగా ఫుడ్ పెట్టట్లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సీసీ కెమెరాస్ కూడా ఫిట్ చేశారు కానీ అవి ఫంక్షనింగ్లో లేవు. వీటి విషయం గురించి కూడా హెచ్ఎం గారు మరి ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయండి దీనిలో. ఈ ఇర్రెగ్యులారిటీస్ మీద మేము వారి పైన చర్య కొరకు మేము రిపోర్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తాము. వార్డెన్కి సంబంధించినంత రెస్పాన్సిబిలిటీస్ వార్డెన్కి ఉంటాయి, హెడ్ మాస్టర్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ హెడ్ మాస్టర్కి ఉంటాయి.